వేదిక పైన ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి రాజకీయ పుర ప్రముఖులకు నాయకులకు గుండెపై పసుపు పచ్చ బొట్టు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు పాత్రికేయులకు వందనం అభివందనం. ఇక్కడికి ఈరోజు వచ్చినటువంటి అశేష ప్రజావాహిని చూస్తూ ఉంటే మీకు కూటమి ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకం, అదేవిధంగా ఆలపాటి వారిపై ఉన్నటువంటి అభిమానం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎన్నికలంటే వేలుపై వేసే ఒక సిరా చుక్క ఇంకు చుక్క కాదు, ప్రజాస్వామ్యాన్ని వెలిగించే ఒక వేగు చుక్క. ఎన్నికలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి యుద్ధం కాదు, ప్రగతి బాటకు పట్టేటువంటి ఒక అద్దం. అలాంటి ఎన్నికల సంగ్రామంలో అత్యంత తెలివైన వారు ఎవరయ్యా అంటే ఉద్యోగస్తులు. కాబట్టి మీకు మాకంటే కూడా ఎక్కువ తెలుసు ఎన్నికల విలువ. అంతకుముందు 5 సంవత్సరాల్లో మీరు ఏం జరిగిందో చూశారు. ఈరోజు ఉద్యోగస్తులు ఒక కంపెనీ అయినా ఒక రాష్ట్రం అయినా కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఆ కంపెనీ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. వారు బాగుండాలంటే ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగాలంటే ఇన్వెస్టర్స్ ఉండాలి, ఎకానమీ రొటేట్ అవ్వాలి, డబ్బులు ముందుకు వెళ్తూ ఉండాలి, అసెట్స్ వాల్యూస్ పెరగాలి. ఇవన్నీ పెరిగినప్పుడు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తే అది మీకు పంచుతారు. మరి గత 5 సంవత్సరాల్లో ఆదాయం తగ్గిపోయింది. మీకు 5 సంవత్సరాల్లో ఏమీ జరిగింది లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తాన్ని చిందించి పోరాడి ప్రతిపక్షానికి వెన్నులో వణుకు పుట్టేటువంటి అపజయాన్ని కల్పించారు. మళ్ళీ ఈ రోజున 6 నెలల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఎంతమంది అనుకున్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకరి ఇద్దరికి వాళ్ళు అనుకున్న స్థాయిలో లేకపోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అందరూ కూడా గుర్తించాలి. గుంతల పడ్డ ప్రతి రోడ్డుని ఈరోజు పుడుస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ ఆకాశం వైపు ఆనందోత్సాహాలతో పైకి వెళుతూ ఉన్నాయి. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో ఒక్క రైల్వే ప్రాజెక్టు తెచ్చినోడు లేడు, ఒక్క బ్రిడ్జి కట్టినోడు లేడు. అవన్నీ కూడా ఈ రోజున 6 నెలల్లో ముందుకు వెళ్తా ఉన్నాయి. అంటే ఇది ఈరోజు ఒక మహర్షి లాంటి చంద్రబాబు నాయుడు గారి తపన, ఒక డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారి విదేశ యాత్రలు, ఇవన్నీ కలిస్తే ఈ రోజున రాష్ట్రం ఈ విధంగా ముందుకు వెళ్తా ఉంది.